ఫీమేల్స్‌లో ఇన్‌ఫర్టిలిటీ కారణాలు ఏంటి? సో, మేజర్‌గా చెప్పాలి అంటే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అండి. తర్వాత ఫైబ్రాయిడ్స్. సో, ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ ఏంటి అంటే, ఓవరీలో ఎగ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది ఇంప్లాంట్ అంటే ఆ ఫెర్టిలైజ్డ్ బై స్పెర్మ్ అయిన తర్వాత అది వచ్చేసి యూట్రస్‌లో ఇంప్లాంట్ అవ్వాలి. సో, ఈ ట్రాక్ అంటే ఆ పాత్‌వేని మనం ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. సో, దీంట్లో బ్లాక్స్ అనేది అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే ఫీమేల్స్‌లో యూరినరీ ఇన్ఫెక్షన్సే కానీ, తర్వాత పెల్విక్ ఇన్ఫెక్షన్సే కానీ చాలా కామన్. సో, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ట్రాక్స్, ఆ పాత్‌వే అనేది బ్లాక్ అవ్వడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే కాకుండా మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు ఆ బ్లడ్ అనేది రావడం వల్ల కూడా, బ్లడ్ క్లాట్స్ కూడా అక్కడ ఉండిపోవడం వల్ల ఆ పాత్‌వే అనేది బ్లాక్ అవుతుందనమాట. సో, దీనివల్ల ఆ ఎగ్ ట్రావెలింగ్ అనేది ఉండకపోవడం వల్ల ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో, దీన్నే మనం ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అంటాం. సో, దీన్ని ఏ పద్ధతిలో మనం ట్రీట్ చేయగలుగుతాం? ఇంటర్వెన్షన్ ద్వారా మనం ఒక సన్నని ట్యూబే కానీ, వైర్ కానీ వేసుకొని ఒక్కోసారి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల అంటే విత్ ఫోర్స్‌ఫుల్ ఇంజెక్షన్ ఆఫ్ సలైన్ వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ బ్లాక్‌ని క్లియర్ చేయగలుగుతాం. ఒక్కోసారి ఆ బ్లాక్ టైట్‌గా ఉంటే మనము ఒక బెలూన్ వేసుకొని దాన్ని బెలూన్ పద్ధతి ద్వారా యాంజియోప్లాస్టీ ద్వారా దాన్ని ఓపెన్ చేయగలుగుతాం. దీన్నే మనం ఫెలోపియన్ ట్యూబ్ రీకెనలైజేషన్ అంటాము. ఇది డే కేర్ ప్రొసీజర్ ఆర్ ఓపీ ప్రొసీజర్స్. పేషెంట్ మామూలుగా వచ్చేసి చేయించేసుకొని ఓపీ ప్రొసీజర్‌గానే వెళ్ళిపోవచ్చు.